ఢిల్లీ లిక్కర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు మరికొందరు కూడా అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇందులో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత కూడా తెరపైకి వచ్చింది. సౌత్ గ్రూప్ ను లీడ్ చేయడంలో కవిత కీలకంగా వ్యవహరించారంటూ ఆమె పాత్రకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించాయి దర్యాప్తు సంస్థలు. 2 ఏళ్లకు పైగా కవిత చుట్టూ తిరుగుతున్న ఈ కేసులో ఈడీ మరొక అడుగు ముందుకు వేసింది. కవితను అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంతకీ ఏమిటి ఈ లిక్కర్ స్కామ్? ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తెకు ఈ కుంభకోణంతో ఏంటి సంబంధం? ఇందులో ఉన్న నిందితులు ఎవరెవరు? ఇంతకీ ఢిల్లీ లిక్కర్ కేసు అంటే ఏమిటి? 2021లో ఢిల్లీ ప్రభుత్వం తీసుకువచ్చిన లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. మద్యం అమ్మకాలను ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం పాలసీని మార్చినట్లు నాటి ఢిల్లీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ గుర్తించారు. ఈ స్కామ్ కు సంబంధించిన సమగ్రమైన నివేదికను రూపొందించి లెఫ్టినెంట్ గవర్నర్ కు అందజేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఇందులోని వాస్తవాలను బయటికి తీసుకురావాలని కోరుతూ 2021 జూలైలో సిబిఐకి లేఖ రాశారు. సిబిఐ కేసును విచారించగా అనేక విషయాలను బయటపెడుతూ వచ్చింది. మద్యం దుకాణాల కేటాయింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా పలు కంపెనీలకు కట్టబెట్టినట్లు గుర్తించింది. L1 కేటగిరీల లైసెన్సుల జారీలో లంచాలు తీసుకుని ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చారనే విషయాలను ప్రస్తావించింది. మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీ పేరు మొదట వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత అమిత్ అరోరా, అర్జున్ పాండేలు ముఖ్యంగా కీలక పాత్రలు పోషించినట్టుగా గుర్తించారు. కాగా ఈ కేసులో అమిత్ అరోరాను అరెస్టు చేసింది సిబిఐ. అయితే మద్యం పాలసీ రూపకల్పనలో ప్రైవేటు వ్యక్తులు ఉన్నారనే విషయాన్ని సిబిఐ గుర్తించింది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో తొలిసారిగా కవిత పేరును ప్రస్తావించింది సిబిఐ. ఆ తర్వాత ఈ కేసులోకి ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సౌత్ గ్రూప్ ను నియంత్రించింది శరత్ రెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట అని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్లను విజయ్ నాయర్ కు చేర్చినట్టుగా ఈడీ గుర్తించింది. 36 మంది 1.38 కోట్ల విలువైన 170 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని తెలిపింది. వీటిలో కవిత 2 నెంబర్లను 10 మొబైల్ ఫోన్లను వాడినట్లు పేర్కొంది. కవిత వాడిన ఈ ఫోన్లు ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో తెలియజేసింది. 100 కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్ కు చేర్చినట్లుగా ఈడీ తెలియజేస్తోంది. ఇదే విషయాన్ని అరోరా కూడా అంగీకరించారని తెలిపింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సమన్వయపరిచారని పేర్కొంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోన్స్ ఉపయోగించారని, వాటిని మార్చారని, ధ్వంసం చేశారని ఈడీ ప్రస్తావించింది. సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు చెల్లించిన వారిలో అరబిందో శరత్ రెడ్డితో పాటు కవిత పేరును కూడా ఈడీ అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. సౌత్ గ్రూప్ లో కీలకంగా ఉన్నట్లు గుర్తించిన వ్యాపారవేత్త అరుణ్ పిల్లై, అభిషేక్ బోయిన్పల్లి మరియు చార్టర్డ్ అకౌంట్ బుచ్చిబాబును కూడా అదుపులోకి తీసుకుని విచారించింది ఈడీ. అయితే అదే తరుణంలో వీరి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. ఈ కేసులో కవిత పాత్ర ఉన్నట్లు కూడా గుర్తించిన ఈడీ సిబిఐ పలుమార్లు నోటీసులను జారీ చేసింది. విచారణకు రావాలని ఆదేశించింది. 2022 డిసెంబర్లో హైదరాబాద్ లోని కవిత నివాసానికి వచ్చిన సిబిఐ అధికారులు కవితను విచారించారు. దాదాపు 7 గంటల పాటు కవితను విచారించారు. సౌత్ గ్రూప్ కంట్రోలర్ గా మీరు ఉన్నారా? మీరు ఫోన్లు మార్చారా? సౌత్ గ్రూప్ గురించి మీకు తెలుసా? అందులో మీ పాత్ర ఉందా? వంటి ప్రశ్నలను సిబిఐ సంధించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈడీ నుంచి కూడా నోటీసులు వచ్చాయి. స్వయంగా ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో విచారణకు కూడా హాజరయ్యారు కవిత. ఈ సమయంలోనే కవితను అరెస్టు చేశారని వార్తలు వచ్చాయి. కానీ అరెస్టు కాలేదు. ఇదిలా ఉండగానే ఈ కేసులోని నిందితులుగా ఉన్న పలువురు అప్రూవర్లుగా మారిపోయారు. దీంతో దర్యాప్తు సంస్థలకు కీలక సమాచారం అందింది. దీని ఆధారంగా దూకుడు పెంచే పనిలో పడ్డాయి సిబిఐ, ఈడీలు. ఈ సమాచారం ఆధారంగానే కవితకు ఇటీవలే నోటీసులను పంపాయి. అంతేకాదు కేసులో సాక్షిగా ఉన్న కవితను నిందితురాలిగా కూడా పేర్కొంది సిబిఐ. 41 సిఆర్పిసి కింద నోటీసులు కూడా ఇచ్చింది. కానీ సిబిఐ విచారణకు హాజరు కాలేదు కవిత. మరోవైపు గతేడాదే ఈ కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. దీంతో లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది. మహిళ విచారణలో సిఆర్పిసి నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ ఈ పిటిషన్ను వేశారు. దీనిపై విచారించిన కోర్టు తుది ఆదేశాలు వచ్చే వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు కొద్ది నెలలుగా వాదనలు కొనసాగుతున్నాయి. తాజాగా విచారించిన కోర్టు కవిత పిటిషన్ పై మార్చి 19వ తేదీ వరకు విచారణ వాయిదా పడింది. ఇదిలా ఉండగానే ఈడీ అధికారులు కవితను మార్చి 15వ తేదీనానే అరెస్టు చేశారు.
దీంతో కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. కాగా ఈ వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది.